హాయ్ అండి, వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్. ఈరోజు పిల్లల కోసం ఎంతో హెల్దీ అయిన బెల్లం పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి, అండ్ హెల్దీ కూడాను. దీన్ని ఎక్కువగా షుగర్తో చేస్తారు, మనం బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కళాయి పెట్టుకొని ఒక 2 లీటర్స్ మిల్క్ వేసుకోవాలండి. ఈ పాలను సగం అయ్యే వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత లెమన్ పిండుకోవాలండి. నేను హాఫ్ లెమన్ పిండాను. హాఫ్ లెమన్కి మీకు పాలు విరగకపోతే ఇంకొక హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి. పాలు విరగడం స్టార్ట్ అయింది. ఇలా పూర్తిగా విరిగిపోయిన తర్వాత ఈ కళాయిని పక్కన పెట్టి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని 1 కప్ బెల్లము, హాఫ్ కప్ వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇందాక పాలు విరిగిపెట్టుకున్నాం కదండి, దాంట్లోకి బెల్లం పాకం వేసేసి కలిపేసుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకి మనకు బెల్లం అంతా పాలకి పట్టే వరకు మనం మరగపెట్టాలండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నేను పాలల్లో లెమన్ వేసాను, మీరు అవైలబుల్గా ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఇలా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా పాలకోవా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నచ్చిన షేప్లో ఉన్న బాక్స్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పాలకోవాని ఇందులో వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇలా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ అండ్ వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. స్వీట్ అంటే ఇష్టపడే పిల్లలకి ఇలా స్వీట్ చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.